వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారము. గత 2 వారాలుగా వాలంటీర్ల గురించి వార్తలు అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయండి. అసలు వాలంటీర్ల గురించిన అప్డేట్ ఏంటి, అసలు ఏం జరగబోతోంది దాని గురించి వీడియోలో అయితే మనం చూద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గత 2 వారాలుగా సోషల్ మీడియాలో అయితే ఈ వాలంటీర్ల గురించి రకరకాల కథనాలు అయితే వస్తున్నాయండి. దానికి సంబంధించిన అప్డేట్స్ మీ అందరూ చూసే ఉంటారు. వాలంటీర్లు మీరు ఇప్పటికే అందరూ ఎవరెవరు ఏమేమి అప్డేట్స్ ఇచ్చారో అన్నీ తెలిసే ఉంటుంది మీకు. ఈరోజు మన గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం యొక్క పేరును మారుస్తూ ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుందండి. సచివాలయం పేరును గ్రామ సంక్షేమ కార్యాలయంగా మార్చి దాని సచివాలయం ప్రక్షాళన అయితే చేపట్టిందండి ప్రభుత్వము. సచివాలయంలో ఉండే ఉద్యోగులకు కూడా డిఫరెంట్ కేటగిరీ ఉద్యోగుల్ని వివిధ శాఖల కిందికి అయితే తీసుకొని రాబోతోందండి మన ప్రభుత్వము. ఈ గ్రామ సంక్షేమ కార్యాలయాలను అక్టోబర్ 2 నుంచి ప్రారంభించాలని చెప్పేసి గవర్నమెంట్ సంకల్పించిందండి. వాలంటీర్ల సంగతికి వస్తే వాలంటీర్ను ఎప్పటికీ మేము తీసేయము, వాలంటీర్లు వ్యవస్థ ఉంటుంది అని చెప్పేసి ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి మంత్రి మనకు చెప్తూనే ఉన్నారండి. అయినా ఇప్పటికీ వాలంటీర్లు కొంతమంది ఇంకా డౌట్గానే ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఇంకా 100 రోజులు కూడా కాలేదండి. అంతలోనే మనకు అన్ని డెసిషన్స్ తీసుకోవాలంటే కుదరదు. వార్డు వాలంటీర్లు, గ్రామ వాలంటీర్లు అతి త్వరలోనే గుడ్ న్యూస్ని అయితే వినబోతున్నారండి. దీనికి సంబంధించిన కీలకమైన సమాచారం అయితే మన దగ్గర ఉంది. అతి త్వరలో రిజైన్ చేయని ఉద్యోగులు ఎవరైతే వార్డు వాలంటీర్లు, గ్రామ వాలంటీర్లు ఉన్నారో వాళ్ళందరినీ విధుల్లోకి తీసుకుంటామని, వాళ్ళ జీతాన్ని 10,000 రూపాయలకు చేస్తామని, వాళ్ళకి ఉద్యోగ భద్రత కూడా కల్పిస్తామని ప్రభుత్వం అయితే త్వరలోనే హామీ ఇవ్వబోతోందండి. ఈ హామీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్పబోతున్నారండి. అయితే దీనికి కొంచెం టైం పడుతుందండి. ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది, గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. ఈ వార్డు వాలంటీర్లకి, గ్రామ వాలంటీర్లకి ఏ విధుల్ని అప్పగించాలి, వాళ్ళని ఎఫెక్టివ్గా ఎలా యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆ యోచనలో ఉందండి. ఎక్కడైతే వాళ్ళకి సరైన పని దొరుకుతుంది, ఏ పనికి వాళ్ళకి అర్హత ఉంది, ఎవరెవరు ఏ అర్హత కలిగి ఉన్నారు, ఎవరెవరు ఏ విద్యార్హత కలిగి ఉన్నారు, ఏ స్కిల్స్ కలిగి ఉన్నారు, వాళ్ళని ఎలా ఉపయోగించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందండి. కాబట్టి ప్రభుత్వానికి మనం ఇంకొంచెం సమయం ఇవ్వాల్సి ఉంటుందండి. బహుశా అతి తొందరలోనే మనకు ఈ వార్త అయితే వెలువడే అవకాశం ఉందండి. గ్రామ వాలంటీరు, వార్డు వాలంటీర్లను విధుల్లోకి తీసుకుంటామని మంత్రి బాల వీరాంజనేయులు గారు మనకి 2 సార్లు స్పష్టంగా చెప్పారు. వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, మీ ఉద్యోగాలు ఎక్కడికి పోవు, మీ ఉద్యోగ భద్రతను కల్పిస్తాము, మీ ఉద్యోగాలకు ఎటువంటి డోకా లేదు, మీకు జీతాలు కూడా తప్పకుండా చెల్లిస్తాము అని ఆయన ఎన్నోసార్లు చెప్పడం జరిగిందండి. కాబట్టి మనము పాజిటివ్గా ఆలోచించి దీనిపైన మనము నమ్మకంగా ఉంటే మనకు తప్పకుండా ఒక న్యూస్ అనేది వెలువడుతుందండి. ఇదండి వాలంటీర్లకు సంబంధించిన న్యూస్. అతి త్వరలోనే మనకు ప్రకటన అయితే విడుదల కాబోతోంది. పక్కాగా డేట్ అయితే చెప్పలేం, కానీ తప్పకుండా అతి త్వరలో దీనికి సంబంధించిన ప్రకటన అయితే వెలువడుతుంది. మన ప్రభుత్వం దీనికి సంబంధించిన అప్డేట్ని అయితే ఇవ్వబోతోందండి. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన ప్రెస్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.